పాత్రికేయ సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం. రేపు జూన్ 4వ తేదీ జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినంగా ప్రకటించి ప్లకార్డులు చేతపట్టుకుని వైసీపీ శ్రేణుల్ని వీధుల్లోకి వచ్చి నిరసన తెలియజేయమని ఆదేశించాడు. గత 24 జూన్ 4వ తేదీన ఏం జరిగిందో జగన్మోహన్ రెడ్డికి పాపం గుర్తులేనట్టుంది. 24 సాధారణ ఎన్నికల్లో కౌంటింగ్ జరిగిన రోజు జూన్ 4వ తేదీ, అంటే ప్రజా తీర్పు వెల్లడించిన రోజు, వెలువడిన రోజు జూన్ 4వ తేదీ. ప్రజల తీర్పుని తప్పుపడుతూ హేళన చేస్తూ, అవహేళన చేస్తూ, ఎద్దేవా చేస్తూ నువ్వు జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినంగా పాటిస్తున్నావా జగన్మోహన్ రెడ్డి? ప్రజలు నీకు వెన్నుపోటు పొడిచారా? వారి తీర్పు ద్వారా నువ్వు ప్రజలను 5 ఏళ్ళు వెన్నుపోటు పొడిచావు, పన్నుపోటు పొడిచావు, గన్నపోటు పొడిచావు, అడుగడుగునా మోసం చేశావు, అణువణువున దగా చేశావు. నీకు వెన్నుపోటనే మాట ఉచ్చరించే అర్హత కూడా లేదు, గుర్తుపెట్టుకో. నీ తండ్రిని చంపిన వాళ్ళను పట్టుకు తీరుతాను, శిక్షించి తీరుతానని ప్రగల్భాలు పలికి ముఖ్యమంత్రి కాగానే ఆ మాట మర్చిపోయిన కన్న తండ్రికి వెన్నుపోటు పొడిచినటువంటి కన్న కొడుకువు నువ్వు. కన్న తల్లిని పేగు పంచుకు పుట్టినటువంటి తోబుట్టువును వెన్నుపోటు పొడిచిన దుర్మార్గుడువు నువ్వు, మర్చిపోకు. మహిళల సంసారాల్లో మద్యపానం లేకుండా చేసి పండగ చేసుకునేలాగా చేస్తానని వాగ్దానం చేసి మద్యపాన నిషేధాన్ని అటకెక్కించి ఆఖరికి ఆ మద్యంనే అమ్ముకుని 1,00,000 కోట్లు సొమ్ము చేసుకుని ఆ చీపు లిక్కర్తో పేదల బతుకుల్ని, పేదల ఆరోగ్యాల్ని సర్వనాశనం చేసినటువంటి వెన్నుపోటుదారుడు నువ్వు. చెత్త పన్నేసిన వెన్నుపోటుదారుడు నువ్వు. నీ కన్ను పోటు పడితే చాలు 1000 ఎకరాలు కబ్జా అయిపోయినట్టు భూ కబ్జాదారుడు నువ్వు, కన్నుపోటుదారుడు నువ్వు. గన్నతో రాజ్యాన్ని నడిపిన గన్నపోటుదారుడు నువ్వు. ఆఖరికి నువ్వు బయటికి రావడానికి కూడా లాఠీలు, తోటాలు, పరదాలు, బారికేడ్లు కట్టుకుని బయటకు వచ్చినటువంటి నియంతము నువ్వు. నువ్వు ఆ వేళ వెన్నుపోటు గురించి మాట్లాడడం, వెన్నుపోటు గురించి వెన్నుపోటు నిరసన తెలియజేయమని పార్టీకి ఆదేశించడం ఏమిటయ్యా ఇది? నీ టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యల్ని ప్రదర్శించి ఏదోలా ఒక్కసారి ఒక్క ఛాన్స్ అంటూ ఒక్కసారి ముఖ్యమంత్రి అయ్యావు. ప్రజలకి నీ నిజస్వరూపం కంటికి కట్టినట్లు తెలిసింది. అందుకే నిన్ను కట్టగట్టి చుట్టి పాతాళానికి తొక్కేశారు. ప్రతిపక్ష హోదా లేకుండా నిన్ను ఆ చెత్తపుటలో పాడేశారు. చిత్తుగా ఓడించారు. సిగ్గు లేకుండా, చీము నెత్తురు లేకుండా నువ్వు ఈవేళేదో స్వాతి ముత్యం కబుర్లు చెప్తా ఉన్నావు, శ్రీరంగ నీతులు వల్లిస్తున్నావు. ఈవేళ కూడా నువ్వేం చేస్తున్నావు? పోలీసులను కొట్టిన రౌడీ షీటర్లని ఓదార్చడానికి వెళ్తున్నావు. గంజాయి బ్యాచ్కి నువ్వు వెన్నుదన్నుగా నిలుస్తున్నావు. అంటే రాష్ట్రం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఏమైపోవాలనుకుంటున్నావు? నైతికత అనేది లేకుండా చేయాలని చూస్తున్నావు. రౌడీయిజంతో, ఫ్యాక్షనిజంతో, రక్తపాతంతో ఒక పచ్చినెత్తురు తాగే ఒక మృగంలాగా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేశావు. నువ్వు ఛిద్రం చేసినటువంటి వ్యవస్థల్ని గాల్లో పెట్టడానికి సంవత్సరం పాటు పట్టింది. అయినా ఎన్నికల్లో ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం 70% పైగా అమలు జరిపింది. రోడ్లు బాగు చేశాం. ఇస్తానన్న 1000 రూపాయలు ఎక్స్ట్రా పింఛన్ ఇచ్చి 4,000 ఒకరోజు ముందుగానే పంపిణీ చేస్తున్నాం. ఉచిత గ్యాస్ ఇప్పటికే 1 కోటి మందికి పంచాం. నువ్వు రైతులకు పెట్టేసినటువంటి బకాయిలు 1600 పైచిలకు కోట్లు చెల్లించావు.
విద్యార్థులకు పెట్టిన బకాయిలు చెల్లించాం. ఏం చేసావయ్యా నువ్వు అసలు? దోచుకున్నావు, దాచుకున్నావు, ఓడిపోయావు, బెంగళూరు పారిపోయావు, యలహంకలో ఉండి ఎక్కడ శవం కనపడితే వచ్చి వాలి ఏదో 4 సంధి ప్రలాపనలు పేలిపోతున్నావు. నువ్వు ఒక నాయకుడువా? నీదొక పార్టీయా? ఒక వార్డు స్థాయి రాజకీయ నాయకుడికి ఉండే నిబద్ధత కూడా లేని ఒక దగాకోరు రాజకీయవేత్త. కేవలం పదవే లక్ష్యంగా, పవరే లక్ష్యంగా బతికే పనికిమాలినటువంటి నాయకుడు. నీలాంటి వాళ్లకు ఈ రాష్ట్రంలో కాలం చెల్లిపోయింది. నీ పెట్టకథలు, కట్టుకథలు విని విని, నీ పాత మాటలు, రోత మాటలు విని విని విసిగెత్తిపోయారు, వేసారిపోయారు జనం. అందుకే నీ వైపు కన్నెత్తి కూడా చూడడానికి ఎవరూ సిద్ధంగా లేరు. దళితులు మేనమామలని చెప్పి దళితులను మోసం చేశావు. 29 రకాల పథకాలను రద్దు చేశావు. దమ్ముంటే సమాధానం చెప్పు. ఒక్క పథకం దళితుల కోసం నువ్వు ప్రత్యేకంగా పెట్టావా? ఏదైనా పథకం, ఒక్క పథకం పెట్టావా దళితులకు? నువ్వు కేవలం దళితుల కోసం 1,00,000 కోట్లు సప్లాన్ నిధుల్ని దోచుకున్నావు, దారి మళ్లించావు, నీ ఇష్టం వచ్చినట్టు దళితుల్ని దగా చేశావు. దళితుల కోసం ఉద్దేశించినటువంటి కార్పొరేషన్లు 3 ముక్కలు చేసావు. 3 పైసలు కూడా ఇవ్వలేదు. 3కి లోన్లు కూడా ఇవ్వలేదు. ఏం చేసావు? దళిత పేటల్లో రోడ్లు వేసావా? దళిత పేటలకు నీళ్ళు ఇచ్చావా? దళిత పేటల్లో 5 సంవత్సరాలు బల్బు వెలిగిందా? వీధి బల్బు వెలిగిందా? రేపు ఆగస్టులో ఉచిత బస్సు, జూన్ 12వ తేదీన తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారో వాళ్ళందరికీ 15,000 చొప్పున తల్లి అకౌంట్లో పడబోతున్నాయి. ఇది ఇచ్చిన మాటను నెరవేర్చుకోవడం అంటే, మాటకు కట్టుబడడం అంటే, వాగ్దానాన్ని నెరవేర్చడం అంటే, చిత్తశుద్ధి అంటే ఇది. ప్రజల పట్ల భక్తి అంటే ఇది. రాష్ట్రం పట్ల, రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల నిబద్ధత అంటే ఇది. ఇది చంద్రబాబు నాయుడు గారి నైజం. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఐడియాలజీ, కూటమి ప్రభుత్వం యొక్క విధానం, సంవిధానం. అందుకే ఈ రాష్ట్రం హైదరాబాదును మించి బాగుపడాలని, బెంగళూరుని, చెన్నైని మించి ఎదగాలని ప్రతి ఆంధ్రుడు తలచి కట్టగట్టుకుని కూటమికి ఓటేసి 164 సీట్లతో పట్టం కట్టారు. నీకు పాడిగట్టారు. అందుకు వెన్నుపోటు దినం జరుపుకుంటున్నావా? నీకు పెద్ద దినం చేశారు జనం జూన్ 4వ తేదీన. అయినా నువ్వింకా ప్రేతాత్మ కబుర్లు మానలేదు. ఒక ప్రేతాత్మలాగా ఈ రాష్ట్రాన్ని పట్టుకుని పీడించాలని చూస్తున్నావు. నీలాంటి భూతాల్ని, ప్రేతాల్ని తరిమి కొట్టే శక్తి, ధైర్యం ఈ తెలుగు ప్రజలకు ఉంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమంతా సుశిక్షితులమై నీ యొక్క శుష్క వాగ్దానాల్ని ఎప్పటికప్పుడు ప్రజలకి గుర్తు చేస్తాం. నీ యొక్క ఆటలు సాగవని హెచ్చరిస్తూ ఇటువంటి పనికి మాలినటువంటి పిలుపులు, ధర్నాలు, నిరసనలు మానుకోమని, ప్లకార్డు పట్టుకునే అర్హత నీకు లేదని ప్రజలు నీ వెన్ను విరిచారు. వెన్నుపోటు గురించి మాట్లాడే హక్కు నీకు లేదు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. కబడ్దార్. జై తెలుగుదేశం, జై కూటమి.